హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, తప్పదు భారీ మూల్యం అంటూ ఎంత మొత్తుకున్నా వింటేగా పొగ తాగే వారితో పాటుగా పక్కనున్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు కేంద్రం కోట్పా యాక్ట్ అయితే తెచ్చిందండి. ఇంతకీ ఈ కోట్పా యాక్ట్ అంటే ఏమిటి, ఈ యాక్ట్ వల్ల ఫైన్ పడితే ఎంత కట్టాల్సి ఉంటుంది అనేది ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం, చెల్లించక తప్పదు భారీ మూల్యం. సినిమా హాల్లో ప్రకటనల దగ్గర నుంచి సినీ స్టార్ల వరకు, జంక్షన్లో గవర్నమెంట్ యాడ్ నుంచి వైద్యుల వరకు ప్రతి ఒక్కరూ చెప్పే మాట, ఎంత చెప్పినా సిగరెట్ బీడీ తాగే వారిలో మార్పు రావడం లేదు. హానికరమని తెలిసిన ధూమపానం అలవాటును మార్చుకోలేకపోతున్నారు. ఈ వ్యసనంతో ఎంతో మంది యువత తమ నిండు జీవితాన్ని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారండి. అయితే మీకు కూడా ఈ సిగరెట్ తాగే అలవాటు ఉందా? మానాలనుకున్నా మానలేకపోతున్నారా? ఇక బహిరంగ ప్రదేశాల్లోనే దమ్ము కొడుతున్నారా? అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలా చేస్తే ఇకపై మీకు చాలా చిక్కులైతే ఉంటాయనేసి, చాలా ఫైన్‌లు కూడా కట్టే పరిస్థితి అయితే వస్తుంది. సిగరెట్, బీడీ వంటివి తాగే వారితో పాటుగా వారి పక్కనున్న వారి ఆరోగ్యానికి కూడా హానికరం. ఈ విషయం తెలిసిన చాలామంది బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతూ ఉంటారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రాడక్ట్ యాక్ట్ 2023 అంటే కోట్పా యాక్ట్ అయితే తెచ్చిందండి. దీని ప్రకారం బహిరంగ స్థలాల్లో ధూమపానం నిబంధనలు ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై పోలీసులు కేసులు నమోదు చేయవచ్చు. ఇక కోట్పా యాక్ట్ ప్రకారం ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్, బీడీ వంటివి తాగితే ₹200 వరకు జరిమానా విధించవచ్చు. అలాగే థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, ఇక బస్ స్టాండ్లు, దుకాణాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదు. 18 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు అనేసి ఈ యాక్ట్ అయితే చెప్తుంది. ఇక పాఠశాలలకు 100 గజాల బయటే సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మేందుకు వీలుంటుంది. 100 గజాల లోపు అమ్మకం, వాడకం పూర్తి నిషేధం అండి. ఒకవేళ పదే పదే నిబంధనలు చేస్తుంటే బిఎన్ఎస్ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొగరాయిలు బహిరంగ ప్రదేశాల్లో దమ్ము కొడితే చిక్కులు తప్పవంటున్నారు పోలీసులు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.